శరణ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తిందామని చెప్పేసి ఇలా ప్లేట్ ముట్టుకునేసరికి ఇంకా తనకి చెయ్యి నొప్పిగా ఉంటుంది కదా, కాలుతుంది కదా, ఇంకా అప్పుడే అది కింద పడేస్తుంది. అమ్మ అని చెప్పి శరణ్య అరుస్తుంది. అప్పుడే దర్శన్ పరిగెత్తుకొని వచ్చేస్తాడు. వచ్చి శరణ్యని చూసేసరికి శరణ్య చెయ్యి గాయంతో ఇంకా చెయ్యి పట్టుకోలేకపోతూ ఉంటుంది ప్లేట్ని. ఇంకా అప్పుడే దర్శన్, ఏంటి శరణ్య ఇది, నీ చెయ్యికి గాయమైంది కదా, నువ్వెలా చేయగలవు, నువ్వు కూర్చో, నేను నీకు తినిపిస్తాను, కనీసం నువ్వు తినలేని పరిస్థితిలో ఉన్నావు, చూసావా చెయ్యికి ఎంత గాయమైందో అని దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తూ, అంటే శరణ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. దర్శన్ చెయ్యిని ఇలా చూస్తూ ఇలా నోరుతో గాలి ఊదుతూ ఉంటాడు. ఇంకా తనకి కొంచెం కూల్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత ఆయింట్మెంట్ పెడతాడు. పెట్టిన తర్వాత నువ్వు ఇలాగే కూర్చో సరేనా, నీకు నేను తినిపిస్తాను అనేసి దర్శన్ శరణ్యకి ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటాడు. శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి నొప్పిగా ఉందా అని అంటే, లేదండి ఇప్పుడు ఆ బాధ అంతా ఏమీ తెలియట్లేదు, మీరు చాలా నాతో సంతోషంగా ఉన్నారని ఆనందం తప్ప ఇంకేమీ లేదండి అని ఏంటో శరణ్య అంటుంది. ప్రేమగా దర్శన్ శరణ్యకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆనంద భైరవి చాలా సీరియస్గా ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రకాష్కి. ఏయ్ నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా ఆ వీడియోలు అవన్నీ కూడా డిలీట్ చేయి సరేనా, అంతేకాని నువ్వు అనవసరంగా ఇవన్నీ చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ఎందుకు నా కూతురి విషయంలో ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నీ దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు ఏమున్నాయో అవన్నీ తీసేయి అని అంటూ ఆనంద ప్రకాష్ని బెదిరిస్తుంది. అప్పుడే ప్రకాష్ అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఏం కావాలి నీకు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అనవసరంగా నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకునేదే లేదు అని అంటూ కోపంగా అంటుంది ఆనంద. అలా అనేసరికి ఇంకా వెంటనే చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. అయితే నీ కూతురికి సంబంధించినవన్నీ నేను తీసేయాలి అంటే నువ్వు ఒక పని చేయాలి మీరు అని అంటే, ఆనంద ఏం చేయాలి అంటే, నీ కోడలు శరణ్యని నీ కొడుకు దర్శన్కి విడాకులు ఇమ్మని చెప్పు, అలా